వరుస సెలవులు రావడంతో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులతో కిటకిటలాడింది. 3 రోజుల నుంచి పర్యాటకుల రద్దీ పెరిగింది. రోజు 20,000 మందికి పైగా జూ పార్కును సందర్శిస్తున్నారని తెలిపారు జూ అధికారులు. దీంతో విజిటర్స్కు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించారు. వింటర్ సీజన్లో జూలో ఉన్న జంతువులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. జూ పార్కులో సందర్శకుల రద్దీపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. వరుస సెలవులు రావడంతో అయితే హైదరాబాద్కి సందర్శకుల తాకిడి పెరిగింది. ఇందులో భాగంగా సిటీ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జూలాజికల్ పార్క్ అయితే పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. వరుసగా ఒక 3-4 రోజుల నుండి అంటే క్రిస్మస్ పండగ నుంచి కూడా సెలవులు ఉండడంతో పెద్ద సంఖ్యలో విజిటర్స్ వస్తూ ఉన్నారు. జూ పార్క్లో ఉన్నటువంటి ఇక్కడ వివిధ రకాల పక్షులు కానివ్వండి, జంతువులు, లయన్స్, టైగర్స్ ఇట్లాంటి వాటన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా చూడడానికి స్కూల్ చిల్డ్రన్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా సందర్శకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వనస్థలిపురం. ఎవరితో వచ్చారు మీరంతా? ఫ్యామిలీ. బాగుంది. ఏమేమి చూసాను? లయన్, టైగర్, బైసన్, ఫ్లెమింగో, బేర్, బైసన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా సేమ్ వనస్థలిపురం. అంతా ఒకటే. ఎవరెవరు ఎట్లా పిల్లల్ని తీసుకుని? అంతా ఫ్యామిలీ మొత్తం. చాలా బాగుంటాయని ఎనిమల్స్ చున్నికి వచ్చినాము. ఎలిఫెంట్స్ చున్ని పోతున్నాం ఇప్పుడు నార్మల్గా. చాలా బాగున్నాయి. మామూలు సండే ఎక్కడ స్పాట్స్ లేవని న్యూ టు హైదరాబాద్. స్పాట్స్ ఎక్కడన్నా ఉన్నాయని వెతికినా ఈ జూ కనబడింది, వచ్చినాము. కానీ ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు క్రౌడ్ చాలా మంది వచ్చారు ఈరోజు. చాలా బాగుంది. అంటే ఇంకా కొన్ని లేవు. 100 రూపీస్కి పడితే చాలా బాగుంది. రష్ ఎక్కువ ఉంది ఈరోజు సండే కాబట్టి, అందరికి లీవ్ ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చినారు. ఎలిఫెంట్, టైగర్, లయన్స్, ఫ్యామిలీ అందరం వచ్చాము. ఫ్యామిలీ అందరు వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూడడం మీకు? బాగుందా? పిల్లలం అందరం ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చాలా రకాల యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్ కూడా చూడడం జరిగింది. ఎలిఫెంట్ని డైరెక్ట్గా ముట్టుకొని వాటికి తినిపియడము, బనానాలు, చెరుకు గడ్డలు వేయడము అది చేసాము. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అయితే ఈ హాలిడేస్ టైంలో, వీకెండ్ టైంలో అందరం వచ్చి ఇట్లా ఫ్యామిలీతో గడుపుతుంటే బాగుంటుంది అని. వీటి వల్ల పిల్లలకి మంచి విజ్ఞానం కూడా లభిస్తూ ఉంటుంది, జంతువుల గురించి, ఈ చెట్ల గురించి కూడా. I saw elephant, rhinoceros, white tiger, Bengal tiger, and Hindi mama took me to the zoo. ఈరోజు వీకెండ్ కదా, సండే కదా, అట్లా అందరితో కలిసి వచ్చినాము. చాలా బాగుంది, చూస్తున్నాము. అండ్ ఇక్కడ లైవ్లో చూపిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఏంది పొమ్మటస్ అంటే ఏంది, నీటి ఏనుగు ఏంది, కటకమృగం అంటే ఏంది, ఏనుగులు అంటే ఏంది, అట్లా వాళ్ళకి చూపిద్దామని వచ్చినాం అన్న ఇక్కడికి. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కూడా. ఎంత క్రౌడ్ ఉంది, ఎందుకంటే క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో అట్లా ఫస్ట్ వచ్చినా కానీ చాలా రష్ ఉండింది జూ పార్క్లో. అండ్ వచ్చిన తర్వాత మేము బర్డ్స్ అవన్నీ చూసుకుంటూ, ఆస్ట్రిచ్, జీబ్రా అండ్ జిరాఫ్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అన్ని యానిమల్స్ చాలా చూడ్డానికి చాలా బాగున్నాయి. దే ఆర్ లైక్ రెస్టింగ్ పీస్ఫుల్లీ. అండ్ జూ ఇస్ లైక్ దేర్ హ్యాబిటాట్. యాక్చువల్లీ ఇది జూ లాగా అనిపించలేదు మాకు. నిజంగా యానిమల్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే మాకు వచ్చింది. అసలు యాక్చువల్గా లాస్ట్ 4 days నుంచి అలా హాలిడేస్ కదా స్టూడెంట్స్కి. సో ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా సండే వెళ్దాము అని అనుకున్నాం, కానీ ఇంతలాగా వస్తుందని ఊహించలేదు. చాలా క్రౌడ్ యాక్చువల్గా ఎంట్రన్స్లో కానీ మొత్తం అంతా చాలా క్రౌడ్ ఉంది. చాలా మంచిగా మేము 2 సార్లు రావడము మంచిగా, చాలా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం ఇట్లా మంచిగా ఉంది. మేము రాజమండ్రి నుంచి క్రిస్మస్ హాలిడేస్ నుంచి వచ్చామండి. ఇక్కడ అయితే చాలా బాగుంది. ఇక్కడ బెంగాల్ టైగర్స్, మంకీస్ ఇవన్నీ చూసాం. చాలా పిల్లలు తీసుకొని వచ్చాం. పుస్తకాలను చూడటం కాకుండా డైరెక్ట్గా చూస్తే కొంచెం ఎంటైన్ అవుతారు కదా అని చెప్పి తీసుకొచ్చాం. మేము 10 మంది దాకా వచ్చామండి. ప్రజెంట్ మనతో పాటు నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ బర్నోబా గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడి అసలు ఈ సందర్శకులు పెరగడానికి గల రీజన్ ఏంది, అసలు రోజు ఎంతమంది సందర్శకులు వస్తున్నారు అనేటటువంటి వివరాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జూలాజికల్ పార్క్కి ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 15-20 రోజుల ముందు లేనంత కూడా ఈ మధ్యలోనే ఒక 2-3 రోజుల నుంచే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఏం సార్ రీజన్ ఇదంతా? క్రిస్మస్ సందర్భంగా స్కూల్స్కి సెలవులు ఇవ్వడం జరిగింది. ఆ సెలవుల సందర్భంగా చాలా మట్టుకు పిల్లలు ఎంజాయ్మెంట్ కొరకు తల్లిదండ్రులు వారిని తీసుకొని రావడము, తర్వాత పక్క రాష్ట్రాలు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జూ పార్కును సందర్శించడం జరుగుతూ ఉంది.
పూర్వం అంటే గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వలన ఆరు జూ నీట్నెస్ పెంచడం వలన జంతువులపై శ్రద్ధ తీసుకోవడం వలన ఈ పాపులేషన్ ఈ విజిటర్స్ యొక్క సందడి పెరిగిందని చెప్పచ్చు సార్. రోజు అంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి అయితే విజిటర్స్ అనేటటువంటి చాలా పెరిగారు. ఎంత వస్తున్నారు సార్ ఒక సుమారుగా 20,000 పైన రావడం జరిగింది. మన రికార్డ్ బ్రేక్లో క్రిస్టమస్ రోజు 24,000 వరకు విజిటర్స్ రావడం జరిగింది. ఈ విజిటర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తూ ఉన్నారా సార్? ప్రత్యేకంగా వారి కొరకు బ్యాటరీ వెహికల్స్ పెట్టడం జరిగింది. తర్వాత మా సిబ్బంది అందరూ ఆహర్నిశలు ప్రతి జాగాలో వాళ్ళ సంక్షేమం దృష్ట్యా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి కొరకు మంచినీటి సౌకర్యము కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. వచ్చేటటువంటి విజిటర్స్కి ఎవరు ఇబ్బంది లేకుండా వాళ్ళ గైడ్ చేసే విధంగా జూకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించామని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అనిల్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.